ప్రభునందు ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధవీరుడు, కీర్తనాకారుడు, మంచి మ్యూజిషియన్, తంతుల సితారాతో వాద్యమును వాయించి పాడగలిగిన వాడు, మంచి కాపరి, అన్ని కొలతలలో అద్భుతమైనటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనబడతాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు అనే గుర్తింపు కూడా దావీదు పొందాడు. ఇలాంటి దావీదు జీవితంలో దేవునికి అభ్యంతరముగా నడిచిన ఒక ఘట్టం ఉన్నది. ఆ టైంలో దేవుని యొక్క కోపము దావీదు మీదకి వచ్చింది. దేవుని తీర్పు దావీదు మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఒకని భార్యను మోహించి ఆమెను చేపట్టడమే గాక ఆమె నిమిత్తమై ఆమె భర్తను హత్య చేయించినటువంటి పాపము దావీదు నుండి జరుగుతుంది. ఈ పొరపాటు దావీదు నుండి జరిగినందున దేవుని తీర్పు మరి తన భక్తునికి బయటవాడికి వేరువేరుగా ఉండదు. దేవుడు పక్షపాతము లేనివాడు, ఎవరికైనా ఒకటే జడ్జిమెంట్. ఇంకా వెల్లపటి వారి కంటే భక్తుల మీద ఆయన ఎక్కువగా కోపగించుకుంటాడు. ఎందుకంటే మనం కూడా బయట వాళ్ళు పిల్లలు తేడా పడుతున్నా అంతగా పట్టించుకోం, కానీ సొంత పిల్లలు తేడా పడుతుంటే వాళ్ళని ఖచ్చితంగా గద్దిస్తాం, కొడతాం, శిక్షిస్తాం. మన బాధ్యత అది. అలాగ భక్తిపరులైన వాళ్ళని, దేవుని ప్రేమించి ఆయన్ని హత్తుకునే వాళ్ళని అవసరమైతే గద్దిస్తాడు, శిక్షకు అప్పగిస్తాడు, దెబ్బ కొడతాడు, లైన్లో తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనకు అప్పగించుకున్నారు. ఆయన కూడా మనందరినీ తన కుమారులుగా, కుమార్తెలుగా విశ్వాసమును బట్టి స్వీకరించాడు, మన విశ్వాసాన్ని బట్టి. కాబట్టి భక్తులను అవసరమైతే ఒక దెబ్బ ఎక్కువ కొట్టే అవకాశం ఉంది, కానీ వెలపటి వారిని ఆయన చాలా వరకు చూచి చూడనట్టుగానే వదిలిపెట్టినట్టు మనకు లేఖనాల్లో కనపడుద్ది. దావీదు నుండి ఈ తప్పిదం జరిగినందున దావీదును ఎంతో ఇష్టపడతాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు ఆయన ఘనకార్యాలను ఆలోచించుకొని మన స్థాయిని ఆలోచించుకుంటే అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, అసలు అంతు దొరకదు. అసలు మన గురించి ఆలోచించేంత అంటే అసలు మనం ఊహించలేము. అది ఆయన ఎక్కడ, అసలు మనం ఎక్కడ? ఆయన మేధాశక్తి, ఆయన జ్ఞానం, ఆయన బలం, ఆయన పనితనం, ఆయన జ్ఞానం. నిన్న మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు, సముద్రంలో విస్తారమైన చేపలు ఉంటాయి. చిన్న అల్పప్రాణి అయిన చేప విషయంలో కూడా ఆయన డిజైన్, దాని ఆహార విషయంలో, దాని శరీర నిర్మాణ విషయంలో, దాని నుండి మళ్ళీ అలాంటి జీవులు ఉత్పత్తి అయ్యే విషయంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, అంత చిన్న జీవిలో కూడా ఆయన ప్రదర్శించిన నైపుణ్యం. చేపంత చిన్నది లేదు, చేపంత పెద్దది లేదంటారు లోకంలో ఒక సామెత. కోట్ల కొలదిగా ఉండేటువంటి, ఇన్ని కోట్లని చెప్పలేం మనం, సంఖ్య తెలియదు, లెక్కలేనన్ని అని చెప్పొచ్చు చేపలను సముద్రంలో. అంత పెద్ద చేపల గుంపును సృష్టించాడు ఆయన. వాటికి డైలీ ఆహారం పెడుతున్నాడు. చేప జాతి తీసుకుంటే, పక్షి జాతి తీసుకుంటే, జంతు జాతి తీసుకుంటే, మానవ జాతి తీసుకుంటే, చెట్లు వృక్షజాతిని తీసుకుంటే, మట్టిలో రకాలు ఉంటుంది. అమ్మో, ఈ విశాల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన జ్ఞానం, ఆయన పనితనం, చాలా చిన్నదాని విషయంలో కూడా ఆయన తీసుకునే కేర్, శ్రద్ధ అర్థం కాడు అసలు మనకు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనసులో ఒక చిన్న మానవుడికి స్థానం, అది కూడా ఎంతో ఇష్టమయ్యేటువంటి స్థానం, ఎంతో ధన్యకరమైన ప్లేస్ అంటే అంతకంటే అదృష్టం ఇంకా ఉండదని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు దావీదును అన్నాడు, దావీదు నాకు చాలా ఇష్టమైనోడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. నేను ఎలా ఆలోచిస్తానో తను అలానే ఆలోచిస్తాడు, నేను ఏది చేయాలనుకుంటానో తను అది చేసేస్తాడు. నిజంగా దావీదు
స్పెషల్ అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. అలాంటి దావీదు తేడా పడితే దావీదును కూడా వదిలిపెట్టలా, దేవుడు శిక్ష విధించాడు. ఆ తీర్పు దావీదు మీదకి వచ్చింది. అయితే దావీదు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోలేదు, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేయలేదు. యథార్థంగా తన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప్తుడైనాడు. దేవుడు తనకు శిక్ష విధించడం 100% న్యాయమే అని గ్రహించాడు. దేవుడు నాకు అన్యాయముగా శిక్ష విధించాడు, నాకు అన్యాయం చేశాడని దావీదల్లా. దావీదేమన్నాడో తెలుసా? నువ్వు తీర్చే తీర్పు న్యాయం, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగపడతావు తండ్రి, దోషం లేదు నాయన, నీ తీర్పు న్యాయమే అన్నాడు. ఆ తీర్పు పొందడానికి కూడా నేను అర్హుడినే తండ్రి, ఎందుకంటే నేను బుద్ధిహీనమైన పని చేశాను. నేను పొందుతున్న శ్రమ, పొందాల్సిన శ్రమ, పొందే శ్రమ న్యాయమే. నువ్వు నాకేమి అన్యాయం చేయలేదు, చెయ్యవు కూడా. ఇది దావీదు నిశ్చయత. బాగుంది. సరే, ఇక ఆయన పనిష్మెంట్ స్టార్ట్ అయింది దావీదు జీవితంలో. కథ అంతా రివర్స్ అయిపోయింది, అంతా తారుమారు అయిపోయింది. తనకు సహకారులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. తన సొంత కన్న కొడుకు అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఘోరమైన హేయక్రియలు అబ్షాలోము చేశాడు. దావీదునే అబ్షాలోము తరమటం మొదలుపెట్టాడు. తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. దావీదు పక్షపు వాళ్ళు కొంతమంది అబ్షాలోము పక్షం వహించారు. అప్పటిదాకా దావీదు చేతి కింద ఉండి దావీదుకు సహకారులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. శత్రు శిబిరంలో చేరిపోయారు. శత్రు శిబిరం ఎవరో కాదు, కన్న కొడుకు, తనతో కూడా ఉన్నవాళ్లే. ఒకడు తాను రాజుగా ప్రచురించుకుంటే, ప్రజలు దాన్ని ఆమోదిస్తే, రాజుపక్షం ఉన్నవారు కొందరు అడ్డు చేరితే ఇది రాజుకు డేంజర్. రాజుగా ప్రకటించుకున్నవాడు అంతకు ముందున్న రాజును చంపేస్తాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు కదా. అందుకని తనకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని బతకనివ్వరు. అందుకే సొలొమోను రాజు అవగానే అదోనియా పోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాడు. ఫస్ట్ అదోనియా రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు దగ్గరికి బత్షెబా వెళుతుంది. నిశ్చయముగా నా వెనుక నా తరువాత నీ కుమారుడైన సొలొమోనే రాజు అవుతాడని నీవు మాట ఇచ్చావు కదా. ఇప్పుడు అదోనియా తను రాజు అని ప్రకటించుకుంటున్నాడు, నీ పక్షపోరు కొందరు అటు చేరారు అని ఆమె అడిగినప్పుడు అక్కడ కూడా మనకు అర్థమైద్ది. ఆమె ఏం చెప్పిద్దంటే, అదోనియా అందరినీ పిలిచాడు కానీ బాలుడైన సమూయేలుని సొలొమోను పిలవలేదు అని టెన్షన్ పడిద్దామా. ఎందుకు పిలవలేదు అంటే, అదోనియా ఎవరినైతే పిలవలేదో అతడు రాజు అయిన తర్వాత ఆ వ్యక్తిని చంపుతాడనమాట. అంటే అదోనియా విషయంలో నువ్వు యాక్షన్ తీసుకోకపోతే అతడు నిజంగా సింహాసనం ఎక్కితే నా కుమారుడైన సొలొమోనుకు ప్రాణగండం ఉంది, చంపేస్తాడు. ఎందుకంటే సింహాసనం రేసులో అదోనియాతో పాటు సొలొమోను కూడా ఉన్నాడు కాబట్టి శత్రుశేషం ఉండకూడదన్న నేపథ్యంలో కొట్టేస్తాడు. కాబట్టి ఏంటి నా బిడ్డ సంగతి అని బత్షెబా అడుగుతుంది. ఆమె నాతాను తీసుకుని వెళ్తాడు రాజైన దావీదు దగ్గరికి. ఆయన బహువృద్ధుడై ఉంటాడు. అదొక ఘట్టం. తర్వాత దావీదు తన అధికార ముద్రనిచ్చి, తనతో కూడా ఉన్న వాళ్ళని ఇచ్చి, తను తిరిగే వాహనాన్ని ఇచ్చి, తన కిరీటాన్ని ఇచ్చి, ఇదిగో బాలుడైన సొలొమోను రాజుగా ప్రకటించండి, నేను చెప్పానని చెప్పండి అని లైన్లో తీసుకొస్తాడు. ఎప్పుడైతే సొలొమోను రాజు అయ్యాడన్న సంగతి అదోనియాకి వినపడిద్దో వాడు వెంటనే దేవాలయంలోకి వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాడు. బలిపీఠపు కొమ్ములు పట్టుకుని చంపకూడదు అన్నది దైవాజ్ఞ. చంపకూడదు. ఒకవేళ వాడు నేరస్తుడైతే అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి హతం చేయాలి, శిక్ష విధించాలి, కానీ అక్కడ హతం చేయకూడదు. పోయి పట్టుకుంటాడు అదోనియా. ఎందుకంటే బతకనివ్వరు. ఈ కారణం చేత అబ్షాలోము రాజుగా డిసైడ్ అయిన తర్వాత ఇక దావీదు అక్కడ ఉండకూడదు, ఎస్కేప్ అయిపోవాలి. అక్కడే ఉన్నాడంటే ఫస్ట్ చంపేది దావీదునే, అంటే తండ్రినే.
ఇక దావీదు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి తనతో కూడా ఉన్న కొద్ది మందిని తీసుకొని అబ్షాలోము ఇలా తయారయ్యాడని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దావీదుతో అప్పటిదాకా ఉండి దావీదుకు సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు అబ్షాలోము పక్షం చేరతారు కొంతమంది. అలా చేరిన వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఒకడు హూషై, మరొకడు అహీతోపెలు. ఈ హూషై అనేవాడు మంచి మనస్సాక్షి కలిగినోడు, కాస్త దైవ భయం కలిగినోడు. కానీ ఈ అహీతోపెలు అనేవాడు సరైన వ్యక్తి కాదు. అతని ఆలోచన కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. అబ్షాలోము దగ్గర అహీతోపెలు చేరాడు అన్న సంగతి తెలుసుకొని దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, చిన్నవాడైన అబ్షాలోము దగ్గరికి అహీతోపెలు చేరాడంట. ఈ అహీతోపెలు గడి ఆలోచనలు చాలా డేంజర్గా ఉంటాయి, కొంచెం వైలెంట్గా ఉంటాయి. నేనైతే నాకు వివేచనను అనుగ్రహించావు కనుక ఎలాంటి వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగాను, కంట్రోల్ చేసుకోగలిగాను. వాడు చిన్నోడు, నా బిడ్డకి ఎలాంటి ఆలోచనలు చెప్తాడో వాడి ఆలోచనలు నెరవేరకుండా నీవు చెడగొట్టయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎక్కడుందో తీస్తారా? 3 అంకెలు లెక్క పెడతా. 1 15 అబ్బాష్ చదువు. 2 సమయాలు 15:31 చదువు. దావీదు ప్రార్థన ఉంటుంది అక్కడ. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాయింట్ నాకు భలే నచ్చిద్దండి, ఈ ఒక్క మాట. దీంతో పాటు మరికొన్ని సంగతులు కూడా చెప్తాను, మంచి విషయాలు నేర్చుకోవచ్చు ఈరోజు. వినండి. వాస్తవంగా దావీదు అప్పుడు దీవెనలో ఉన్నాడా, శాపంలో ఉన్నాడా? పెద్దగా చెప్పాలి. దేవుని యొక్క కోపంలో ఉన్నాడు, దేవుని తీర్పులో ఉన్నాడు, జడ్జిమెంట్లో ఉన్నాడు, పనిష్మెంట్లో ఉన్నాడు, శిక్షావిధిలో ఉన్నాడు. అవునా కాదా? పొరపాటు పడ్డాడు, తప్పులు చేశాడు. చేయటమే కాకుండా వాటిని అనుభవించేటువంటి మెట్లో కూడా ఉన్నాడు. ఆ దశలో అతని ప్రార్థన దేవుడు వింటాడా, త్రోసేస్తాడా? మన అంచనా ప్రకారం ఆలోచించుకుంటే దేవుడు వినడు అనుకుంటాం మనం. నువ్వేం మంచి పిల్లవాడివా, నువ్వేం సామాన్య పని చేసావా, సామాన్యమైన పని చేసావా? నువ్వు ఒక నిరపరాధి రక్తమును చిందించావు, ఒక నమ్మకస్తుడి ప్రాణాన్ని నువ్వు తీసావు, కాబట్టి ఖచ్చితంగా దాని శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే నేను వినేదేంది అని దేవుడు అనలేదు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు వైఫల్యాలు మన జీవితంలో ఎదురైనా, అది జీవనోపాధి సంబంధమైన విషయాలు, కొన్నిసార్లు విఫలమవుతాం. ఆ బాధను బట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు వింటాడు. కొన్నిసార్లు మనకున్న ఇతరత్ర సమస్యల కోసం దేవునికి విజ్ఞాపన చేస్తాం, తీసుకుంటాడు. కానీ దేవునితో నడిచే నడక విషయంలోనే మనం అడుగులు జారినప్పుడు మనకు అనిపిస్తుంది, అడుగులు జారాను, తొట్టు పడ్డాను, త్రోవ తప్పాను, బలహీన పడ్డాను. ఇప్పుడు దేవుడు నన్ను ఒప్పుకోడు, పైగా నన్ను శిక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు కనుక ఇప్పుడు నా ప్రార్థన వింటాడంటావా అనే ధర్మ సందేహం సహజంగా భక్తిపరులైన వాళ్ళకి కలుగుతుంది. అలా ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ దావీదు ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఉంది. దావీదు మనస్సాక్షి లేదా దావీదుకి? నేను ఇంత చెడిపోయినోడిని మళ్ళీ నేను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్ట వింటాడు అని అనుకోవద్దు. అసలు ఏమీ లేదు. అబ్షాలోము దగ్గర అహీతోపెలు చేరాడు అన్న సంగతి తెలుసుకుని, దేవా అహీతోపెలు ఆలోచనలు జడగొట్టు తండ్రి అన్నాడు. ఎలా వింటాడయ్యా నీ ప్రార్థన అంటే ఆయన వింటాడు. సరే, ఎలా వింటాడు? నువ్వు చెడ్డవాడివైతే ఎలా వింటాడయ్యా? ఆయన వింటాడు. అరే ఎలా 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 చెప్తాను అంటే, లేదు వింటాడు. నేను చెడిపోయినోడినే, నేను చెడ్డోడినే, నేను బలహీనుడినే, నేను అనర్హుడినే, అయోగ్యుడినే. ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన తీర్పుల న్యాయం.
నేను తప్పు చేశాను, ఆయన శిక్ష విధించాడు, నేను అనుభవిస్తున్నా. నేను కప్పుకోలా, ఆయన ముందుకెళ్ళి ఒప్పుకున్నా. తేడా పడ్డాను, ఒప్పుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను, దిద్దుకున్నాను. ఇంకెప్పుడు అలాంటి పని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆయన నాకు అనుమతించిన శిక్షను సంతోషంగా నేను స్వీకరిస్తున్నాను. ఆయన మీద సనగలేదు, గొడగలేదు. నా మనసేందో ఆయనకి తెలుసు. స్తోత్రం. నా మనసేందో ఆయనకి తెలుసు కనుక నా ప్రార్థన దేవుడు వింటాడు. అనర్హుల ప్రార్థన ఆలకించే దేవుడు, విఫలుల విజ్ఞాపనకు చెవియొగ్గిన దేవుడుగా అక్కడ మన దేవుడు కనపడుతున్నాడండి. తపమున తలచిన నిన్నే గదా, జపమున కొలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే గదా, జపమున కొలచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. భలే మాట కదా. తపమున తలచిన నిన్నే కదా, జపమున గొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన. విఫలులు అంటే ఎవరో తెలుసా? పాస్ అయినోళ్ళు కాదు, ఫెయిల్ అయినోళ్ళు. గెలిచినోడు కాదు, ఓడిపోయినోడు. మంచోడు కాదు, తేడా పడ్డోడు, విఫలుడు. నా వివాహ జీవితంలో విఫలమైపోయానండి. ఎందుకయ్యో నాయన? ఒక రాక్షసిని చేసుకున్నాను. దేవత అనుకుని రాక్షసిని చేసుకున్నాను. నేను విఫలమైపోయాను. నా లైఫ్లో, నా మ్యారీడ్ లైఫ్లో నేను విఫలమైపోయాను అన్నయ్య. ఎందుకు తల్లి? ఒక రాక్షసుని చేసుకున్నాను అన్నయ్య. ఓహో, నా బిజినెస్లో విఫలమైపోయాను, నా జాబ్లో నా చదువులో విఫలమైపోయాను అని, లైఫ్లో నేను విఫలమైపోయానని, అట్లా అన్ని విఫలాల గురించి మాట్లాడుకుంటారు కొంతమంది. కొంతమంది భక్తిలో విఫలమైపోయాను అనుకుంటారు, దేవుని సరళత నుండి తప్పిపోయాను, నీతి ప్రవర్తనలో తప్పిపోయాను, క్రీస్తు యేసునందలి సద్భక్తిలో నేను తప్పిపోయాను, నేను విఫలమైపోయాను అయ్యో అని తమ వైఫల్యమును గురించి చింతించే వాళ్ళకి ఇక్కడ ఈ వచనం కొంత స్వాంతన కలగటానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం కనపడుతుందో తెలుసా? ఓ విఫలమయ్యావా? అయినా సరే నీ విజ్ఞాపనకు నేను చెవిగుతాను. ఎందుకంటే సరళత నుండి తప్పిపోయానన్న సంగతి నీకు అర్థమైంది, భక్తి నుండి నేను దిగజారానన్న సంగతి నీకు అర్థమైంది. ఆ స్పర్శ నీకుంది చూడు. నాదే తేడా అన్న గ్రహింపు నీకుంది చూడు, నేనే తేడా అన్న గ్రహింపు నీకుంది చూడు. నాకు నచ్చేసేవరా నువ్వు, నీ ప్రార్థన నాకు వినబుద్ధి అవుతుంది అంటాడు ఆయన. ఆయన ముందుకు పోయి నేను కొంచెం పర్వాలేదులే ప్రభా, నేను కొంచెం కరెక్టే ప్రభా అంటే, అట్లయితే తక్కటి ఎక్కాల్సింది నువ్వు అంటాడు. నువ్వు చాలా మంచి అంటున్నావు కదా, నీ మంచి రంగిందో నేను తేల్చాలంటాడు. ఆయన ముందుకు పోయినప్పుడు మర్యాదగా సుంకర మెట్టులోకి వెళ్ళిపోవాలి. సుంకపు మెట్టు కాదు, సుంకర మెట్టులోకి, అంటే సుంకర అనుభవంలోకి వెళ్ళిపోవాలి. దేవా, నేను నీ వైపు చూడటానికి కూడా తగిన వాడిని, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా భయపడుతున్నానయ్యా, రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా నేను పాపి. మీరు గమనించాలి, ఒకవేళ నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు ధన్మన్ యేసయ్య ప్రత్యక్షమైతే నువ్వు పరిగెత్తుతావు అంతే, ఆ మధ్యలో లేకుండా. అందుకే నువ్వు పరిగెత్తటం ఇష్టం లేకనే ఆయన కనబడట్లా నీకు. ఆయన నీ గదిలో ప్రత్యక్షమై నీతో మాట్లాడాలని నీకు ఆశ ఉంటుంది కదా. ఇన్ని ఆశలు తీర్చినోడు ఒక్కసారి కనపడితే పోను. ఎందుకు కనపడ్డావు తెలుసు? ఆయన కనపడితే నువ్వు కనపడవు.
ఇక ఆ గదిలో కనపడవు, నువ్వు పరారు. ఎందుకో తెలుసా? ఆ నీతిమంతుని ముఖకాంతి ఎప్పుడైతే నీ మీద ప్రసరించిద్దో, నా మీద ప్రసరించిద్దో, మన గుండెలో భయం స్టార్ట్ అయింది. దేని గురించి తెలుసా? పాపమును గూర్చిన భయం స్టార్ట్ అయింది, అపరాధములను గూర్చిన భయం స్టార్ట్ అయింది. దహించు అగ్ని. ఆ నీతిమంతుడు, ఆ తేజోమయుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, అమ్మో ఆ సంపూర్ణుడు, ఆయన మన ముందు నిలిచినప్పుడు నువ్వు అచేతనంగా అంటావు, దేవా పాపిని ప్రభువా, పాపినయ్యా, అమ్మో పరిశుద్ధుడా, నీతిమంతుడా, నా ముందు వచ్చావా, నా ఎదుట నిలిచావా, అమ్మో నేను తాళలేను ప్రభు, నేను చాలను ప్రభు. నిజం. మనం ఏదో ఊహించుకుంటా పరిగెత్తుకుంటూ పోయి ఏసైనా కౌగిలించుకోవచ్చు, ఆయన సంకలో ఎక్కొచ్చు అని. ఏంది ఎక్కేది? బోర్ల పడ్డాడు, కదిలితే పోయి కౌగిలించుకుని ఆయన పోయి బోర్ల పడ్డాడు. ఆయన కనపడగానే బోర్ల పడ్డాడు. అది ఆయన తేజో ప్రకాశం, ఆయన ముఖ దర్శనం. ఒకటే డైలాగ్, దేవా పాపిని ప్రభు. పెద్దోళ్ళు ఇవంతా అంచనా వేసుకున్నారు, అసలు ఆయన ఎక్కడా, నేనెక్కడా అని. రాత్రి విసన్నపేట తల్లి లైవ్లో వచ్చిందో లేదో ఈరోజు, మరి కమ్మని పాట ఒకటి చివర్లో పాడింది. ఉందా? ఉంటే చెయ్యొత్తుద్ది. అద్దుగదిగా చెయ్యి ఊపుతుంది చూడండి, అది ఈ చివరి లైన్లో కింద ఉంది, అది చెయ్యి ఊపుతుంది. స్థానము గోరితివా, స్థానము. ఆ తల్లి రాత్రి మాట్లాడాను, అందులో చెప్పింది పాట ఒకటి, ఓ తల్లి ఎవరో తల్లి పాడిందయ్యా అని. స్థానము గోరితివా, స్థానము గోరితివని. ఆకాశము నీ సింహాసనము, ఈ భూతలము నీ పాదపీఠంగా చేసుకున్నావు. నివాసంగా ఉండడానికి ఒక స్థలం కోరుతున్నావా అయ్యా నువ్వు? ఏమన్నా ఇదేమన్నా ఆలోచించాల్సిన విషయం కదా ఇది. ఏమన్నా ఉందా అసలు, ఏమన్నా అన్నట్టుగా భక్తుడు అభివర్ణిస్తున్నాడు దేవుణ్ణి. అంత పెద్ద ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని ఈ భూమండలం మొత్తాన్ని పాదపీఠంగా చేసుకున్న నువ్వు నివాస స్థానమును కోరుతున్నావా దేవా? ఏమిటయ్యా సాధ్యం ఎట్లా అవుతుంది? సొలొమోను ప్రార్థనని భక్తుడు పాటలో పలుకుతున్నాడు, దేవా మహాకాశములు నిన్ను పట్టజాలవు. ఆకాశమును సింహాసనంగా చేసుకుని భూమండలం మొత్తాన్ని చిన్న పీటలా కాలు కింద పెట్టుకున్నాడివి. నీకోసం నేను కట్టను ఉద్దేశించే మందిరము ఏ పాటిది? జస్ట్ ఇది నీకు ఒక ధూపవేదిక తండ్రి అన్నాడు. ఇది నీకు ఒక ధూపవేదికే నాయనా. అమ్మో మహాకాశాలు పట్టగలుగుతాయా నిన్ను? ఆపగలుగుతాయా నిన్ను? అంత గంభీరుడవే, అంత భయంకరుడవే, అంత పెద్దవాడవే. ఈ మందిరం ఎట్లా జరిపోయేదా నీకు? దేవుని యొక్క స్థాయిని అభివర్ణించి ఆశ్చర్యానికి గురైపోయారు. దేవుణ్ణి అంత సునిశ్చితంగా టచ్ చేశారు. అబ్బా ఎంత ఘనపరిచారు కదా దేవుని. ఇంకొక ఆయన అంటాడు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఎడల నా వలన ఫలము గోరు. ఆహా ఏమయ్యా, నీ వంటి పుణ్యునికి నాలాంటి పాపితో కేవలం ఏమి లేక అనుబంధాన్ని కోరుకున్నావు? ఇంత పుణ్యాత్ముడవే, ఇంత పరిశుద్ధుడవే, ఇంత నీతిమంతుడవే, నువ్వు నా కోసం ఇంత చేయటం ఏంటయ్యా? నువ్వు ఏమి లేక నన్ను కోరుకున్నావు? నువ్వు అసలు ఏం కొరత? నువ్వు సిలువెక్కావు, ఏం కరువై ఎక్కావు? నీకేం సమస్య ఉండి ఎక్కావు? నీకేం కొరత నుండి ఎక్కావు? ఏముండి ప్రాణం పెట్టావు? ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేక. భలే మాటలు కదా. దేవుడు కనపడితే జరిగేది అదే. ఎవరికైనా తామేంటో అర్థమైపోయిద్ది. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆ స్పర్శ ఉంది అంటే వాళ్ళ లైన్లో ఉన్నట్టు. నేను ఆయనతో నడిచే నడతలో విఫలమయ్యాను, నేను దారి తప్పినట్టున్నాను, కొంచెం దిగజారాను, తేడా పడ్డాను
అనే గ్రహింపు ఒకడికి ఉంటే వానిని దేవుడు ఆమోదిస్తాడు. ఒకడు తేడా పడి కూడా సమర్థించుకుంటా ఉంటాడు, నేను కరెక్టే, నేను కరెక్టే, నేను కరెక్టే. ఏబు గ్రంథం చదవండి మీరు. ఏబు స్వాప్ అంతా అదే, ఫస్ట్ నుంచి చివరి దాకా. ఇక 3వ అధ్యాయం దగ్గర నుంచి మీరు మొదలు పెడితే 40 అధ్యాయాల దాకా ఒకటే గోల, నేను మంచోడ్ను, నేను మంచోడ్ను, నేను మంచోడ్ను, నేను మంచోడ్ను. ఆయన నాకు అన్యాయం చేశాడు, ఆయన నాకు అట్ట చేశాడు, ఆయన నాకు ఇట్ట చేశాడు, ఆయనతో నాకు వ్యాజ్యం కలిగింది, అసలు నేను ఇంత మంచోడిని, నేను దీనుల్ని కరుణించాను, దిక్కులేని వాళ్ళని ఆదరించాను, వృద్ధులకు సాయం చేశాను, దుర్మార్గుల దవడపళ్ళు విరగొట్టాను, అన్యాయం చేసినోడికి అన్యాయం చేసినోడిని ధన్యాను, అన్యాయం అయిపోయినోడికి న్యాయం చేశాను, అనాథలను ఆదుకున్నాను, నేను పక్కవాడి భార్యను మోహించలేదు, ఎవడి సొమ్ము ఆపేక్షించలేదు, నేను అసలు ఎంత మంచోడిని, రాజులాగా పోతా నేను ఆయన సన్నిధికి, తల ఎత్తుకొని పోతా, తల దించుకొని కాదు, అసలు నేను అంతా, నేను ఇంత అన్నాడు. 40 అధ్యాయాలు అయిపోయి ఇక 41, 42లోకి వచ్చేసరికి నేనేదో పెద్ద జ్ఞానవంతుడిలాగా అన్నీ తెలిసినట్టు నా శక్తికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని, నిన్ను గూర్చిన వార్త ఒకప్పుడు వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని. అయ్యో ఇప్పుడు నువ్వు నాకు కనపడ్డావు, నాకు కనపడినందున నా బతికేందో నాకు అర్థమైపోయింది. అయ్యో ఇప్పుడు నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే దేవుని స్వరం వినబడినంత వరకు తను తాను సమర్థించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత కలిగి ముఖాముఖి చూసి ఇక ఆయన ఎదుర్కొన్నాడో అప్పుడు ఇక ఈయన బతుకు ఈయన కనపడింది. అప్పుడు ఈయన వైఫల్యాలు ఈయనకు అప్పుడు కనపడ్డాయి. అప్పటిదాకా కాళ్ళు ఎగరేసాడు. ఏంది రా తేల్చుకుందాందా, మన ఇద్దరికి వ్యాజ్యం, ఎందుకు నాకు ఇట్ట చేసావు నువ్వు, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేసావు నువ్వు, చెప్పు మరి, నా దగ్గర తప్పు చూపించును, నేను ఎంత నీతిగా బతికాను, ఎంత నిజాయితీగా బతికాను, ఎందుకు చేసావు నన్ను, అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు, అసలు నువ్వు 10 మంది పిల్లల్ని ఒక్కసారి చంపుతావా, అంత దుర్మార్గుండా నేను, ఏం చేశాను, ఎందుకు చేశావు? మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదలుచుకోలే, దేవుడితోనే. భార్య వచ్చి బయట వాళ్ళ ముందు తిట్టమంటది, నేనేం తిడతాను, మూర్ఖురాలా, ఏదైనా ఉంటే ఆయన నేను తగాదు అడుగుంటాం. నా భర్త నేను భార్య, నీతి గల భార్య ఏమంటుందండి, మీ ఆయన గురించి బయటకు వచ్చి నలుగురికి చెప్పమంటే నీకు సిగ్గులేదా, భలే దిక్కుమాలిన సలహా చెప్తున్నావు, సిగ్గులేదా? ఏదన్నా ఉంటే ఆయన నేను అవసరమైతే తలుపేసుకుంటాం, కొడితే నన్ను దంతాడు, నాకు కూడా ఏదన్నా బలం ఉంటే నేను కూడా ఏదో పైన పడి ఆ చొక్కా ఏదో జించేస్తాను, ఏదో నా ప్రతీకార చర్యగా. ఏదో ఆయన నన్ను కొడతాడు, నేను ఆయన తిడతాను, ఏదో మొత్తం మేము గదిలో తేల్చుకుంటాం, నీకెందుకు? వచ్చి మీ నాన్న మీద నలుగురికి చెప్పాను అంటే నువ్వేమంటావు, ఎవడరా నువ్వు నాకు దిక్కుమాలిన సలహా చెప్తున్నావు. ఆయన మా నాన్న, నేను ఆయన బిడ్డని, ఏదన్నా ఉంటే మేము ఇంట్లో తేల్చుకోండి, నువ్వెవడిరా, ఎవడురా? అట్లా స్పందించాడు ఏబు.